మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 1వ తారీఖు మే నెల 2025 నుండి 15వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు. దీన్ని పక్ష ఫలితాలు అంటారు. 7 రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు. ఇక దిన ఫలితాలంటే ఏ రోజు కాలం చెప్పుకునేది ఉంటుంది. నెలవారీ ఫలితాలంటే నెలంతా మొత్తం చెప్పుకుంటాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము. అంటే 15 రోజులకి ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం. కుంభరాశి వారికి 1వ తారీఖు మే నెల 2025 నుండి 15వ తారీఖు 5వ నెల 2025 వరకు, అంటే ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో అతిశయోక్తులకి ఏమాత్రం దారి లేదు. అలాగే ఏదో ఎవరో స్త్రీ వచ్చేస్తుంది, లేకపోతే ఈ 15 రోజుల్లో 10 కోట్లు సంపాదిస్తారు, రాసి పెట్టుకోండి, ఇలాంటి మాటలు ఏమీ ఉండవండి. అలాగే ఏదో కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది, అంత మాత్రం చేత ఏదో పెద్ద మీకు ఆపద వచ్చి మీద పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని బెదరగొట్టి మీ చేత ఓ 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం కూడా ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కుంభరాశి వారికి మనం చెప్పుకుంటున్నాము. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అందులో బుధుడు ఒక 3 రోజుల పాటు ద్వితీయ స్థానంలోను, తదుపరి 12 రోజులు తృతీయ స్థానంలోనూ సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో సంచారం చేసేటటువంటి 3 రోజులు మీకు కుటుంబపరమైన, ఆర్థికపరమైన, మాటపరమైన విషయాలలో మీకు చాలా చాలా సహకరిస్తాడు. ధనానికి లోటు ఉండదు, పిల్లలు కూడా చక్కగా ఉంటారు, కుటుంబం అంతా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు ఒక 3 రోజుల పాటు మాత్రం. తదుపరి తృతీయంలో సంచారం చేసేటటువంటి 12 రోజులు మాత్రం మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే సహాయ సహకారాలు ఎవరు అందించకపోవటం, తద్వారా కొంచెం వెనకబాటు, ఆర్థికంగా అన్ని విషయాల్లో కొంచెం వెనకబాటుతనం కనిపిస్తూ ఉంటుంది. బుధుని యొక్క సంచారం ఈ విధమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 15 రోజులు కూడా ద్వితీయ స్థానంలోనే ఉన్నారు. ఆయన కూడా మీకు ఆర్థికంగా కానీ, మాటపరంగా కానీ, అలాగే సంసార పరంగా కానీ చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. అదే కాకుండా మీకు ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నారు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా మంచి అవకాశం అని చెప్పాలి. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, మరియు ఈ సోషల్ మీడియాలోను, పత్రికా రంగాల్లోను, అనేక రంగాల్లో ఉన్నటువంటి ఈ వారందరికీ కూడా శుక్రుడు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. వారు ఒక మెట్టు ఎక్కడానికి మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ శుక్ర భగవానుడు. ఇకపోతే శని, రాహు వీరిద్దరూ కూడా ద్వితీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. వీరిద్దరూ కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. అంటే ధనానికి కొంచెం ఇబ్బంది కలిగించే ప్రయత్నం వారు చేస్తారు. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాద పరిస్థితి లేకుండా ఉండడానికి వారి ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు. అలాగే మాటలో కూడా కఠినత్వము, లేకపోతే కొంతమంది మాట ఎట్లా ఉంటుందంటే నోరు మాట్లాడుతూ ఉంటుంది, నొసలు వెక్కిరిస్తూ ఉంటాయని చెప్పేసి అంటారే, ఆ విధంగా ఎత్తు పొడుపు మాటలు మాట్లాడటం లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది శని, రాహువుల వల్ల. రాహు వల్ల అడిషనల్గా ఏంటంటే ఈ దోమలు, బొద్దింకలు, ఇట్లాంటి విషక్రిముల వల్ల కూడా, తేళ్లు, జెరులు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని అనర్థాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ విధమైన ఫలితాలని శని, రాహుల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం ఒక 13 రోజులు జరుగుతోందండి. చాలా మంచి ఫలితాలు. తదుపరి 2 రోజులు ఏమవుతుంది అన్నట్టయితే చతుర్థ స్థానంలోకి వస్తుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి 2 రోజులు మంచి ఫలితాలు ఇవ్వదు, కానీ తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి వలన కుటుంబంలో అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఇంట్లో సోదరులు అందరూ సహకరిస్తారు, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సహకరిస్తారు. వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో మనస, వాచ, కర్మణ అందరూ కూడా సహాయ సహకారాలు మీకు అందిస్తూ ఉంటారు ఈ రవి యొక్క తృతీయ స్థాన సంచారం వలన. ఇకపోతే గురువు యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే
గురు యొక్క సంచారం చతుర్థ పంచమ స్థానాలలో, చతుర్థ స్థానంలో ఒక 13 రోజులు ఉపయోగం ఏమీ లేదంటే చతుర్థ స్థానంలో గోచారకుడు శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ ఏంటంటే విద్యాపరంగాను, తల్లిగారి ఆరోగ్య విషయంలోను, భూమి పరంగాను, వాహన పరంగాను ఇవన్నీ ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు చతుర్థ స్థానంలో. 1-2 రోజులు మాత్రము 5వ స్థానంలో మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు అందజేస్తారు. అంటే 2 రోజులు అంటే చాలా తక్కువే, కానీ ఆ 2 రోజుల్లో కూడా ఆయన ప్రభావం చూపిస్తాడండి. వారికి ఏముందండి, దేవుళ్ళే కదా, ఒక 2 నిమిషాలు చాలు వాళ్ళు ప్రభావం చూపించడానికి. అది ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అది మంచి ఫలితం ఇవ్వాలన్నా 2 నిమిషాల్లో ఇవ్వగలరు, చెడు ఫలితం ఇవ్వాలన్నా 2 నిమిషాలు చాలండి. దేవతలు అనుకుంటే ఉందండి. ఈరోజు మనం ఎన్నో కళ్ళ ముందు చూస్తున్నాం. ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతాడు, ఎక్కడెక్కడో వాళ్ళని పైన ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి భూమి మీద కూడా కాదండి, కింద 7వ లోకమైనటువంటి పాతాళ లోకంలో తొక్కేస్తాడు భగవంతుడు. భగవంతుని నీళ్ళు ఆ విధంగా ఉంటూ ఉంటాయి. అంచేత ఈ గురువు యొక్క చతుర్థ 2 రోజులు పంచమ స్థానంలో ఉన్నటువంటి 2 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇకపోతే షష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. మీకు అప్పులు అవి చేయవలసిన పని రాదు. ఒకవేళ మీరు అప్పు కోసం చేసినట్టయితే తప్పకుండా అప్పు లభిస్తుంది. మీరు ఎవరికైనా అప్పు బాకీ పడి ఉన్నట్టయితే వారి బాకీ వదిలించేసుకుని అమ్మయ్య అని హాయిగా ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ. కాకపోతే అష్టమ స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. ఇది కొన్ని దుర్వార్తలు వినడానికి, కొన్ని దుష్టకార్యాలు జరగడానికి, అనేక రకాలైనటువంటి ఆయుస్థానం కాదండి, ధన నష్టం జరగడానికి, కలహాలు రావడానికి, అపవాదులు, పరాభవాలు ఇవన్నీ పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కుంభరాశి వారికి చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ వీరికి చాలా తక్కువ గ్రహాలు, 2 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. ఒక గ్రహం మాత్రం పాక్షికంగా యోగిస్తూ ఉన్నది. అందుచేత ఏదేమైనప్పటికీ నవగ్రహాల యొక్క మంత్రాన్ని చదువుకోండి, వీటి నుంచి తప్పకుండా బయటపడండి. ఏదేమైనప్పటికీ కూడా మీకు తక్కువ గ్రహాలు అనుకూలత ఉందని కంగారు పడక్కర్లేదండి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్. అవి అక్కడ అన్నీ బాగున్నప్పుడు వీటి ప్రభావం మరింత తగ్గిపోతూ ఉంటే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. శుభం భూయాత్.